ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సరే, ఏపీ మనం చూసుకున్నట్లయితే మొత్తం డ్రగ్స్కే ఒక క్యాపిటల్గా మారిపోయింది. రకరకాల డ్రగ్స్, గంజాయి కానీ, ఇంకా హెరాయిన్ కానీ, విదేశాల నుంచి రావడం కానీ గతంలో ఇంత దారుణంగా ఎప్పుడు కనిపించలా. అంటే ఈ డ్రగ్ మాఫియా ఇంతగా చెలరేగిపోవడం వెనుక ఏమన్నా భారీ కుట్ర కానీ, లేకపోతే గతంలో ఏమన్నా అంటే ఏం జరిగి ఉంటుంది? అవునండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి కానీ ఇవి విపరీతంగా ఉంది, డ్రగ్స్ ఇది అనేది మనం చెబుతుంది కాదు, చాలా నేషనల్ రిపోర్ట్సే ఇచ్చారు కదా. అవును. సో ఆ రిపోర్ట్సే ఇచ్చినప్పుడు ఇంకా మనం దాంట్లో డిస్ప్యూట్ లేదు. అలాగే మా ప్రభుత్వం నియంత్రణ చర్యలు కూడా తీసుకోవట్లేదు అనేది కూడా అర్థమవుతుంది చూస్తుంటే, ఎందుకంటే ఏమీ తగ్గట్లేదు కాబట్టి దాని కేసులు. సో మరి ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోవట్లేదు అనే దాని గురించి మనకు తెలియదు, వారికే తెలియాలి తప్పిస్తే మనకు తెలియదు. మనం కేవలం పాజిబిలిటీస్ ఏంటి అనేది మాత్రమే అనలైజ్ చేయగలుగుతాం. అవును. సో నేను అనుకోవటం ఒక 3 పాజిబిలిటీస్ ఉండొచ్చేమో అనేసి. అందులో ఒకటేంటంటే, మీరు చిరంజీవి గారిది ఇది గాడ్ ఫాదర్ అనే సినిమా వచ్చింది, చూసి ఉంటారు కదా. ఆ గాడ్ ఫాదర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, సత్యదేవ్ క్యారెక్టర్. సో అతనేంటి ఎలక్షన్స్కు ముందు ఇది సీఎం కావడానికి అనేసి ఫండింగ్ కోసమని మాఫియా వేరే డ్రగ్ డీలర్స్ తోటి డీల్ కుదుర్చుకుంటాడు అనమాట. నువ్వు ఇంత డబ్బు నాకు ఇచ్చేసి నేను సీఎం అయిపోయిన తర్వాత నేను స్టేట్లోకి డ్రగ్స్ విచ్చలవిడిగా వదిలేస్తాను, వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తాం అని ఆ సినిమాలో చెప్తారు కదా. అవును. ఒకవేళ వీరు కూడా 2019 ఎలక్షన్స్ ముందు అలాంటి డీల్ ఏమైనా కుదుర్చుకొని దాని ద్వారా వాళ్ళని ఇక్కడ డ్రగ్స్ ఈజీగా వ్యాపారం చేసుకోవడానికి ఏమన్నా వదిలేశారా, ఇది ఒకటి అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, అది అనిపించడానికి ఇంకా నియంత్రణ చర్యలు తీసుకోలేదన్నమాట మీకు. అలాగే ఈ డ్రగ్స్ వచ్చేసరికి ఇంకా వీళ్ళ బ్రదర్ ఉన్నాడు అనిల్ గారు, ఆయన ఉండేసి ఆఫ్రికా దేశాల్లో లిక్కర్ వ్యాపారము అనేసి చెబుతారు, అది లీగల్గానే చేస్తున్నారు, లిక్కర్ వ్యాపారం అనేసి చెబుతారు. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఈయన మొన్న బ్రెజిల్ నుంచి ఇది వచ్చింది లోడ్ వైజాగ్ దగ్గర పట్టుకున్నారు కదా డ్రగ్స్ అనేసి, అది అంతకుముందు విజయవాడలో కూడా పట్టుకున్నారు అనమాట. అలాగే ఈయన విజయసాయి రెడ్డి ఆ బ్రెజిల్ వాళ్ళతోటి ట్వీట్స్ వాళ్ళతోటి ఇది ఉంది అనేసి తెలుస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి ఈయన మద్యం వ్యాపారంలోనే, మద్యం స్కామ్లోనే మొన్న శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు, ఆయన విజయసాయి రెడ్డి ఇంకుడు. సో ఈ లింక్స్ అన్నీ అటు మద్యం, ఇటు డ్రగ్స్, ఇటు బ్రెజిల్, ఇదంతా చూస్తే ఒకవేళ ఇలాంటిది ఏమన్నా డీల్ అంతకుముందు జరిగిందా అనే డౌట్ అనమాట. ఆ సినిమాలో ఉన్నట్లు మనం సినిమా చూసి ఇలా అనలైజ్ చేసుకోవటమే అనమాట. అలాగే ఇంకొకటి డౌట్ ఏంటంటే, వీళ్ళు నియంత్రణ చర్యలు తీసుకోకపోగా చాలా వేరే టైప్లో బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు చూసారంటే పట్టాభి గారు ఏదో ఒక తప్పు మాట మాట్లాడారు అనేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేశారు కదా. ఆ పట్టాభి గారు నిజంగా ఆయన చెబుతున్నారు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదు, నేను మామూలుగా వేరే ఆ డీలర్స్ గురించి, ఆ డ్రగ్ డీలర్స్ గురించి, ఆ వచ్చే వాళ్ళ గురించి మాట్లాడని తప్పిస్తే ఈయన గురించి కాదు అనేసి ఆయన అంటాడు. వీళ్ళేమో ఈయన గురించి అంటారు. అది ఏది కరెక్ట్ అనేది తీసి పక్కన పెడితే, ఆ డ్రగ్స్ మీద మాట్లాడితే చాలా సీరియస్ అవుతున్నారు వీళ్ళు, ఇలా అటాక్స్కి దిగుతున్నారు. అది ఎందుకు? ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా, ఇంకా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇలాంటివి అనేసి. మీకు సీఎం గారు కూడా పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు, చెట్లు నరికేసి తిరుగుతూ ఉంటారు. అసలు ఇదివరకు ఏ ముఖ్యమంత్రి నన్ను ఇలా చూసారు, ఎలా తిరగటం? ప్రతి ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, అది కాదనలేము, అందరికీ ఉంటాయి. కానీ ఇలా చెట్లు నరికేయటం ఇది అంటే ఒకవేళ వేరే మాఫియా టైపు ఇలాంటిది ఏదన్నా ఉందా? ఇంతకుముందు ఏమైనా ఇలాంటి డీల్స్ కుదుర్చుకున్నారా, వాళ్ళతోటి ఏమైనా డీలింగ్స్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు ఇలాంటివి జస్ట్ ఒక డౌట్ అనమాట, అంతే. అది మనకు ఏమీ చెప్పలేము దాని గురించి. ఓకే. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి, మీకు చూస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా తీసుకోండి, ఏ ప్రభుత్వం మీదైనా ముందు యాంటీ రావాలి అంటే యాంటీ వచ్చేది యువతలోనే. అవును. యువతే వోకల్ సెక్షన్ అనమాట. వాళ్ళ సైడ్ నుంచే ముందు ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. అందుకనేసి తన ప్రభుత్వంలో మీద ఈ యాంటీ అనేది రాకుండా ఉండటానికి, ఎవరు తిరుగుబాటు చేయకుండా ఉండటానికి యువత అనేది వాళ్ళని ఈ మత్తులో పండుకోబెడితే ఏమీ రాకుండా జోగొడుతున్నారంటారా? మత్తులో జోగొడతా ఉంటే ఇక మన మీద యాంటీ రాదు కదా, వోకల్ సెక్షన్ అనేది లేకపోతే. ఇలాంటి ప్లాన్ తోటి ఏమన్నా ఇది చేస్తున్నారా? ఇది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, మీకు ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో బ్రాండెడ్ లిక్కర్ దొరకట్లేదు చాలా చోట్ల. అలాగే ఆ నాసి రకము అది లిక్కరు, అలాగే దానివల్ల హానికరము అనేసి చాలా రిపోర్ట్స్ కూడా ఇచ్చారనమాట. అలాగే అవి హై రేట్స్ ఉన్నాయి.
సో మిగతా ఈ జనాలు వీళ్ళందరూ ఉండేసి అది ఎలాగూ హానికరం లెక్కర్ అంటున్నారు, దానికి తోడు అది ఎక్కువ రేట్లు అంటున్నారు. ఎక్కువ రేట్లు పెట్టి హానికరం లెక్కర తాగే బదులు ఈ గంజాయి డ్రగ్స్ ఇది బెటర్ కదా అని అనేసి దీని వైపు ఏమైనా మలుతున్నారా? గంజాయి ఏమైనా తక్కువ రేటు కనో లేకపోతే డ్రగ్స్ తక్కువ ఏమైనా మలుతున్నారా? ఇది మనకి ఏమీ సరిగ్గా తెలియదు అనమాట. మనం అనలైజ్ చేసుకుంటాం. మీకు మొన్న ఈయన ఉండి జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ గోదావరి జిల్లాలోనే అనుకుంటా కదా, కల్తీ సారా నాటు సారా ఇది తాగి చాలామంది చనిపోతే ఈయన ఉండి న్యాచురల్ డెత్స్ అన్నాడు. అసలు అది ఎంత అన్యాయం అంటే, మీకు ఉండేసి ముఖ్యమంత్రి కనీసం సంతాపం ప్రకటించాలి. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా కొన్నిటి మీద చాలా వాటి మీద స్పందించడు, స్కిప్ చేస్తూ ఉంటాడు. అటువంటిది ఆయన స్పందించాడు. దాని మీద స్పందించడంతో పాటు అది న్యాచురల్ డెత్స్ అన్నాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన. నాటుసారా తాగి దాదాపు ఆ రోజు 13 మంది కానీ 15 మంది కానీ, నాకు నంబర్ గుర్తులేదు, ఇలా చనిపోతే అది న్యాచురల్ డెత్స్ అన్నాడు. ఎందుకు అంతలా కవర్ చేయాల్సిన పని ఏంటి ముఖ్యమంత్రి గారికి? ఎందుకంటే ఆయన ఉండేసి దీని మీద నేను యాక్షన్ తీసుకుంటాను. ఆ నాటుసారా కానీ ఆ నాటుసారాలో ఏవో గంజాయో లేకపోతే ఏదో డ్రగ్సో కలిపారు అని కదా ఆ రోజు రిపోర్ట్స్, ఏదో రసాయనాలు ఇది. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని అనేసి ఈయన క్లియర్గా చెప్పాడు అనుకోండి. ఏ ప్రభుత్వంలోనైనా పొరపాట్లు జరగటం ఇది సహజం, పొరపాట్లు జరగకూడదు, మనిషి నష్టం అనేది జరగకూడదు. ఒకవేళ జరిగింది అంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం అనమాట. కానీ అలా చేయకుండా పోగా కవర్ చేయటం అనేది చాలా అనుమానాలకి తావేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మనకి ఏంటంటే ఎందుకు వాళ్ళు నియంత్రణ చర్యలు తీసుకోవట్లేదు అనేది మనకు కనపడతా ఉంది. డ్రగ్స్ కానీ ఇది గంజాయి ఇది ఎక్కువగా ఉంది అనేది చాలా రిపోర్ట్స్ ఇస్తున్నారు. సో మనకి కారణాలు తెలియవు. మనం కారణాలను అనేది కొన్నిటిని విశ్లేషణ మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి సీఎంతో సంబంధాలు ఉండొచ్చు అంటారు మీరు. అలా అని మనకు తెలియలేదు. మనకేంటంటే మనకేమీ తెలియదు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. మనకు కనపడుతుంది ఇవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి అనే రిపోర్ట్స్ కనపడుతున్నాయి. వీరు ప్రాపర్గా నియంత్రణ చర్యలు తీసుకోవట్లేదు అనేది కనపడతా ఉంది. ఇంకొక సైడ్ నుంచి వీరు కవర్ చేస్తూ ఉన్నారు ఆ మరణాలని, వాటిని కూడా న్యాచురల్ డెత్స్ అని కవర్ చేయటం. దీని మీద మాట్లాడిన ప్రతిపక్షాల మీద భౌతిక దాడులకు దిగటం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏదో ఉంది అనే అనుమానం మనకి. అదేంటిదో అనేది మనకి ఎవరికి క్లారిటీ లేదు, వారు చెబితే తప్పిస్తే. సో లేదంటే రేపు ప్రభుత్వం మారితే ఈ కొత్తగా ఏదైనా ప్రభుత్వం మారి కొత్తగా ప్రభుత్వం వచ్చేది, వాళ్ళు ఏదైనా విచారణ చేస్తే తెలియటం తప్పిస్తే మనము ఓన్లీ ఊహాగానాలు మాత్రమే చెప్పగలుగుతాం. పాజిబిలిటీస్ ఏంటి అంటే మనం ఈ 3 పాజిబిలిటీస్ అనుకున్నాం. ఆ సినిమాలో లాగా ఏదైనా డీల్ కుదుర్చుకున్నారా, లేదంటే యువతలో ఈ వ్యతిరేకత అనేది రాకుండా ఉండడానికి వాళ్ళని మత్తులో పడుకోబెడుతున్నారా, లేదంటే ఈ లిక్కర్ రేట్లు ఎక్కువ, కల్తీ లిక్కర్ వల్ల దీని బదులు గంజాయి బెటర్ కదా అనేది అటువైపు వెళ్తున్నారా, ఇవి మాత్రం అనేసి మనకు అనిపిస్తున్నాయి. ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చేమో మనకి తెలియదు అనమాట. అదండి మొత్తంగా.